రాజుగారి తోటలో ఆ ముగ్గురు పిల్లలు స్పృహ తప్పిపోవడం, ఆ సంగతి దాది వల్ల తెలుసుకున్న రాజు రాణి హడలిపోతూ అక్కడికి పరుగులెత్తడం, ఈలోగా ఆస్థాన వైద్యుడికి కబురు వెళ్లడం వరకు కిందటిసారి విన్నారు కదా. ఆ తర్వాత ఏం జరిగిందనుకున్నారు? రాజు రాణి తోటకు చేరుకునేసరికి ముగ్గురు పిల్లలు కళాకాంతి లేకుండా పడి ఉన్నారు. చూడగా ఒళ్ళు చల్లబడింది, శ్వాస సరిగ్గా ఆడడం లేదు. ఇది చూసి కంగారు పడి, ఇదేమిట్రా భగవంతుడా అని చెప్పి అమిత విచారంతో రాజు రాణి కొయ్యబారిపోయారు. మరికొద్దిసేపటికి ఆస్థాన వైద్యుడు వచ్చి రాజు భుజం తట్టే వరకు వారు ఈ ప్రపంచంలోనే లేరు. అప్పుడు ఆస్థాన వైద్యుడు ఆ చుట్టుప్రక్కల చూశాడు. పిల్లలు పడి ఉన్న చోటికి కొంచెం దూరంలో ఒక పండు కనిపించింది. పండు పైన అక్కడక్కడ పన్ను దిగబడిన ఘాట్లు కనిపించాయి. ఆస్థాన వైద్యుడు ఆ పండుని తీసుకుని వాసన చూసి, ఓహో ఇదా సంగతి, ఇది విషపు పండు, దీనిని కొరకడం వల్లనే పిల్లలు ఇలా పడిపోయారు అని వెంటనే ఏదో మందు పిల్లలకి వాసన చూపించాడు. అలా చూపడం వల్ల ఆకస్మిక ప్రమాదం ఏమీ కలగకుండా ఆ పిల్లలు అదే స్థితిలో నిలిచి ఉన్నారు. తర్వాత ఆ పండును దాదికి చూపుతూ, ఈ పండు ఎక్కడిదో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు బదులుగా దాది ఇలా చెప్పసాగింది, మామూలు ప్రకారం అమ్మాయిలను షికారుకని వెంట పెట్టుకు వచ్చానండి. కొంతసేపు అలా ఇటు అటు తిప్పి చివరికి చెట్టు కింద కూర్చున్నామండి. ఇంతలోనే అమ్మాయిలు దాహంగా ఉంది, నీళ్లు తెమ్మని అడిగారండి. నేను నీళ్లు తీసుకుని తిరిగి వచ్చేటంతలో పెద్దమ్మాయి చిన్నమ్మాయి అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉన్నారండి. నేను సరిగ్గా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి బుల్లమ్మాయి గారు కూడా ఈ పండు కొరుకుతున్నారు. ఏమిటా ఈ పండు అని చూసేంతలో బుల్లమ్మాయి గారు కూడా స్పృహ తప్పి పడిపోయారండి. ఇంతకు మించి నాకు మరేమీ తెలియదండి అని చెప్పి ఆగింది. ఆస్థాన వైద్యుడు తలెత్తి ఒక్కసారి చెట్టుపైకి చూసేసరికి దానిపైన ఒక గద్ద కనిపించింది. అదిగో ఆ పాపిష్టి పక్షే ఈ పండు పడేసి ఉంటుంది, ఇంకా చూస్తారేం, చంపండి దాన్ని అని అరిచాడు. అక్కడ చేరిన వాళ్ళల్లో ఒకడు తన బాణంతో ఆ గద్దని కొట్టబోయేసరికి అది రివ్వున ఎగిరి మరీ కనబడకుండా పోయింది. ఈలోగా ఆస్థాన వైద్యుడిచ్చిన ఔషధం పనిచేసి పిల్లలు ముగ్గురు కదలసాగారు. అప్పటికి గాని అక్కడ చేరిన వారెవరికీ ప్రాణాలు కుదుటపడలేదు. తర్వాత ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆస్థాన వైద్యునితో సహా రాజు రాణి తన మేడ చేరుకున్నారు. తిరిగి ఆస్థాన వైద్యుడు మరో ఔషధం ఇచ్చాడు. మరికొంతసేపటికల్లా పిల్లలు ముగ్గురు లేచి కూర్చున్నారు. ఇంత జరిగినా ఆ పిల్లలు కొంచెం కూడా అలసినట్లు కనిపించలేదు. యథాప్రకారం కలకల్లాడుతూనే ఉన్నారు. పిల్లలు కలకల్లాడుతూ ఉండడం చూసి రాజు రాణి ఆస్థాన వైద్యుడు కూడా ఎంతగానో సంతోషించారు. ఈ ప్రమాదం జరిగిన నాటికి పిల్లలకు 4 ఏళ్లు. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం ఇంకా 3 ఏళ్ల వరకు వాళ్ళకి దినదినగండమే. ఈ 3 ఏళ్ళు వాళ్ళకి ఏ ఆపద రాకుండా కాపాడడం ఎలాగా అని ఇప్పుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకనాడు రాజు ఒంటరిగా తోటలో షికారు చేస్తూ ఉండగా ఒక చోట ఒక బండరాయి కనిపించింది. ఆ బండపైన భూగృహం అని రాసి ఉండడం కనిపించేసరికి రాజు ఆ బండని తొలగించి చూశాడు. మెట్లు కనిపించాయి. రాజు ఒక్కొక్క మెట్టు దిగి ఒక పెద్ద మహల్ చేరుకున్నాడు. ఆ మహలు ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టించారో రాజుకు తెలియదు. దాని గోడలన్నీ పాలరాతితో చెక్కబడి ఉన్నాయి. అనేక రకాల వింతలతో, విలువైన వస్తువులతో ఆ మహల్ ఎవరో గొప్ప ప్రభువు కట్టించినట్టుగా ఉన్నది. రాజు ఆ మహల్ అంతటా వింతగా చూసి తిరిగి వచ్చిన దారినే పైన తోటలోకి చేరుకున్నాడు. బండని మళ్ళీ యథాప్రకారంగా ఉంచి అక్కడ ఆ బండ ఉన్నట్లు తనకు తప్ప మరెవ్వరికీ తెలియకుండా ఉండేందుకు గాను అక్షరాలు వాసి ఉన్న వైపు లోపలికి మూసి, అప్పటికి మనసుకు తృప్తి కలగక ఆ చుట్టుప్రక్కల ఉన్న ఆకు అలము తెచ్చి కంటికి కనిపించకుండా బండ కప్పివేశాడు. తరువాత రాజు మేడకి తిరిగి వచ్చాడు. కానీ తాను తోటలో చూసిన భూగృహం గురించి రాణికి కూడా చెప్పలేదు. ఎందువల్లనంటే భూగృహ రహస్యం తనకి తప్ప మరో పురుగుకి కూడా తెలియకూడదని రాజుకి ఆరాటం పట్టుకున్నది. ఇప్పుడు ఇటువంటి రహస్య గృహం కంటపడింది కనుక ఇక తన కుమార్తెలకు ఆపద రాకుండా చూసుకోవడానికి చేయవలసిన ఏర్పాట్ల గురించే తన దృష్టి అంతా కేంద్రీకరించాడు. మొట్టమొదట రాజు ఒక 100 మందికి 3 ఏళ్ల పాటు సరిపడేంత ఆహార సామగ్రిని నమ్మకమైన సేవకుల సహాయంతో భూగృహంలోకి చేర్పించాడు. ఆ సేవకులని తిరిగి బయటికి రానివ్వకుండా అందులోనే బంధించి తాను మాత్రం తిరిగి మేడకు రోజులాగానే చేరుకున్నాడు.
తరువాత ముగ్గురు దాసీలతో సహా తన ముగ్గురు కుమార్తెలను వెంట పెట్టుకొని తోటలోకి వెళ్ళాడు. రాజు షికారుకు తీసుకువెళ్తున్నాడు అనుకున్నది రాణి. తోట చేరుకోగానే రాజు సరాసరి భూగ్రహ ద్వారం ద్వారా వెళ్ళి అక్కడ ఆకు అలము అవతలికి విసిరేసి దాని కింద ఉండే బండను తొలగించాడు. దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రాజు ఇంకా ఏం చేస్తాడో అని ఆత్రంతో చూస్తున్నారు. రాజు ముందు దాసీలని పిల్లలతో సహా మెట్లు దిగి లోపల ప్రవేశించమని, వాళ్ళ వెనుకనే తాను లోపలికి వెళ్ళి వెంటనే ఎవరికీ తెలియకుండా బండతో తిరిగి ద్వారం మూసివేశాడు. ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ దాసీలకు భయం వేసింది. రాజు తమని, తన పిల్లల్ని ఇలా ఎక్కడికి ఎందుకు తీసుకుపోతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. పోనీ అడిగి తెలుసుకుందామంటే రాజుని ప్రశ్నించేందుకు వాళ్ళకి ధైర్యం చాలలేదు. అందుచేత ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని అలా దిగుతూ పోయి చివరకు మహల్ చేరుకున్నారు. అంతకు ముందే రాజు అక్కడ బంధించి ఉంచిన సేవకులను చూసేసరికి దాసీలకి కొంత ధైర్యం కలిగింది. ఇదంతా రాజు ఏదో ముందు ఆలోచనతోనే ఏర్పాటు చేశాడని అప్పటికి తెలిసింది వాళ్లకు. ఆ తర్వాత రాజు అక్కడ ఉన్న 100 మంది నౌకర్లకు, ఆ ముగ్గురు దాసీలకు తన ముగ్గురు పిల్లల్ని అప్పగిస్తూ ఇలా చెప్పాడు. ఈ నా చిట్టి తల్లులు ముగ్గురు నాకు లేక కలిగిన సంతానమని మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళకి ఇప్పుడు 4వ ఏడు. ఈ 4 ఏళ్లలోనూ వాళ్ళు ఎన్నో గండాలు గడిచి ఎలాగో బ్రతికి బయటపడిన సంగతి కూడా మీకు తెలిసినట్టే. జాతకరీత్యా వాళ్ళకి మరో 3 సంవత్సరాల వరకు దినదిన గండమేనని, ఈ 3 ఏళ్ళు గడిచిపోతే ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి భయమూ ఉండదని తేలింది. ఈ 3 ఏళ్ల పాటు వీళ్ళని ఈ భూగృహంలో దాచి మీకు అప్పగిస్తున్నాను. ఇందులోకి మరో పురుగు రావడానికి అవకాశం లేదు. నా పిల్లల్ని మీరు ఇక్కడ కాపాడుతున్నట్లు మీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు, రాణికైనా తెలియదు. పుట్టినప్పటి నుంచి ఈ నా పిల్లల్ని ఏదో దుష్టగ్రహం వెంటాడుతూ ఉన్నదని నా నమ్మకం. వాళ్ళు ఈ భూగృహంలో ఉన్నట్లు ఆ గ్రహానికి ఏమాత్రం తెలిసినా ఎలాగో అలాగా వీళ్ళని తన పొట్టన పెట్టుకుంటుంది. కనుక ఈ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఇక్కడ ఉంటున్నట్లు పిట్టకైనా తెలిసిందంటే అది నా వల్లనన్నా కావాలి, లేదా మీ వల్లనన్నా కావాలి. నేను మాత్రం ఈ 3 సంవత్సరాలు ఈ విషయం ఎత్తను. అలాగే మీరు జాగ్రత్తతో ఉండి నాకు సహాయపడాలి. ఇందుకు భిన్నంగా జరిగిందంటే జాగ్రత్త. అలా కాక నమ్మకంగా నా తల్లుల్ని కాపాడారంటే గడువు తీరిన తరువాత మీరు కని విని ఎరుగని గొప్ప బహుమతులను ఇస్తాను. మీకు ఈ 3 ఏళ్ల పాటు కావలసిన ఆహార పదార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కనుక ఇంతకు ముందు నా మేడలో ఉండగా నా తల్లులు ఎలా సుఖంగా ఉండేవారో ఇప్పుడు అలానే ఏ కొరత లేకుండా ఉండవచ్చు. నా చిట్టి తల్లులకు మరేదైనా అవసరమని మిమ్మల్ని అడిగితే నాతో చెప్పండి, వెంటనే సమకూరుస్తాను. ఎప్పటికప్పుడు వచ్చి మీ అందరి క్షేమం కనుక్కుంటూనే ఉంటాను. మరిక నీ వెళ్దునా అని అడిగాడు రాజు. ఇది వింటున్న ఆ 100 మంది సేవకులు, ముగ్గురు దాసీలు మొట్టమొదట భయంతో తెల్లబోయి చూసినా రాజు తీరా ఈ సందర్భంలో చెప్పదలిచిన సంగతులన్నీ చెప్పి ముగించేసరికి వారందరూ ఎంతో సంతోషంగా కనిపించారు. మొట్టమొదట మమ్మల్ని ఈ భూగ్రహంలోకి ఎందుకు తెచ్చారో అర్థం కాక మేమెంతో భయపడ్డాము. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాం కనుక మాకు ఏ విధమైన చింత లేదు. అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడవలసింది అని మీరు ప్రత్యేకించి ఇంతలా మాకు చెప్పాలా? అది మా విధి, మా ధర్మం. మేము తప్పక నెరవేర్చుకుంటాము. మీరు నిశ్చింతగా ఉండండి. కానీ మా సందేహం అల్లా ఒకటే, అమ్మాయిలను ఇక్కడ దాచినట్టు రాణివారికి కూడా తెలియదంటిరే. మరి ఇప్పుడు మీరు ఒంటరిగా మేడకు పోతే రాణిగారు అమ్మాయిలు ఏమైనారని అడగరా? అదంతా నేను చూసుకుంటాను. మీరు వీళ్ల విషయమై జాగ్రత్త పడండి అని చెప్పి రాజు తిరిగి తన మేడకు బయలుదేరాడు. ఇక అక్కడ రాణి సంగతి ఎలా ఉందో చూడండి. పిల్లల్ని షికారుకని తీసుకువెళ్లిన రాజు అప్పటికి ఎంతసేపు అయినా కూడా తిరిగి రాకపోయేసరికి మళ్ళీ ఏ ప్రమాదం వచ్చి పడిందో అని కంగారు పడుతూ ఎప్పుడెప్పుడు వస్తారా అని రాణి ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతలో రాజు పెద్దగా ఏడుస్తూ అక్కడికి చేరుకున్నాడు. షికారుకని పిల్లల్ని వెంట పెట్టుకెళ్లిన రాజు వాళ్ళు లేకుండా ఒక్కడే తిరిగి రావడం, పైగా ఏడుస్తూ రావడం చూడగానే ధైర్యం తప్పి రాణి మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది. ముగ్గురు పిల్లల్ని సురక్షితంగా భూగృహంలో అప్పగించి సంతోషంగా ఇంటి ముఖం పట్టిన రాజు ఇలా గుండెలు బాదుకుంటూ మేడ చేరుకోవడానికి గల ఆంతర్యం ఏమిటి? ఈ సమస్య నెక్స్ట్ వీడియోలో చూడండి.